వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఓవైపు జగన్మోహన్ రెడ్డి కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాకముందే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తే షర్మిల మాత్రం వరుసగా జగన్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఆర్డర్ క్షీణించిందని ఆరోపిస్తూ వైసీపీ ఢిల్లీలో దీక్షకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీనిపై షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బాబాయ్ హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు జగన్ అంటూ ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ ను నిలదీశారు. సొంత చెల్లెళ్లకు కూడా జగన్ వెన్నుపోటు పొడిచారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వినుకొండలో జరిగింది రాజకీయ హత్యను ఆరోపిస్తుంటే షర్మిల మాత్రం ఇది వ్యక్తిగతంగా జరిగిందని తేల్చి చెప్తున్నారు. సహజంగా దారుణ ఓటమి చూసిన ఏ రాజకీయ పార్టీ అయినా కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని తప్పులు చేయనిచ్చి అప్పుడు విమర్శలు ఎక్కుపెడుతూ రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ జగన్ తీరు మాత్రం